అందరికీ నమస్కారం. ఆల్రెడీ విన్నట్టు నేను 20 ఇయర్స్ అయిందండి ధ్యాన జీవితంలోకి వచ్చి, పత్రి గారు పరిచయం అయ్యి. సో అంతకుముందు 35 సంవత్సరాలు అనారోగ్యంతో ఏడుస్తూ అలాగే జీవించాను. సో ఇదే నా జీవితం అంటే అని చాలా క్వశ్చన్స్ ఉండేది. అండ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా జీవితం లేదా అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిందో ఆటోమేటిక్గా నా జీవితంలో నేను ఏవేవైతే కోరుకున్నానో అవన్నీ జీవిస్తున్నాను. సో పత్రి గారికి శతకోటి ధన్యవాదాలు. అండ్ సార్ చెప్పారు మనం సరస్వతినే కోరుకుంటాం, లక్ష్మి వద్దు అని. పత్రి గారు మా తమిళనాడులో ఒక కాన్సెప్ట్ చెప్పారు, బ్రహ్మ, సరస్వతి, శివుడు, పార్వతి అండ్ విష్ణువు, లక్ష్మీదేవి అని ఒకరొకరిని సంబోధిస్తున్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పినప్పుడు ఎంత సాధన చేస్తాడు శివుడు, ఎప్పుడు ధ్యానంలో ఉంటారు అనేసి ఎవరినో చెప్పి వాళ్ళంత ధ్యానం చేస్తారని ఒకరొకరి పేరు, మాలల్లో ఉండే వాళ్ళ పేర్లు ఒకరొకరిది చెప్తూ ఉన్నారనమాట. నాకు చిన్నప్పటి నుంచి నేను అనుకునేదాన్ని ఫినాన్షియల్గా ఏమి పెద్ద గొప్పగా ఉండమండి. సో పెళ్ళయ్యాక కూడా చాలా ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. సో నాకు లక్ష్మీ కటాక్షం లేదు అని నేను అనుకునేదాన్ని. కానీ సార్ అన్నీ సంబోధించిన తర్వాత లక్ష్మీదేవి వచ్చేసరికి సునీత మేడము లక్ష్మీ కటాక్షంతో పుట్టిందని చెప్పారు. లక్ష్మితో సంబోధించారు నన్ను. నాకు లక్ష్మీ కటాక్షం ఉందన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది సారు నన్ను ఇలా అంటున్నారని. అప్పుడు సార్ చెప్పారు లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే సేవ చెయ్యడము. సో ఎప్పుడు విష్ణు పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు లక్ష్మీ కటాక్షంతో ఉన్నవాళ్ళు అని చెప్పారు. నేను ఎక్కువ సేవ చేస్తానని సారి నోటి వెంట వచ్చింది. అండ్ లక్ష్మీ కటాక్షం ఉన్నది అని వచ్చింది. నాకు అసలు మనం చూసే విధానం మారిపోతుంది. మన జీవితాన్ని మనం ఏదైతే అనుకుంటామో, మనం జీవితం అంతా వినుంటాం మన పెద్దవాళ్ళ దగ్గర, మన పుస్తకాల్లో చదవడం అంతా ఒక ఎత్తు అయితే పత్రిగారు దాన్ని ఇంకొక వైపు నుంచి చూపిస్తారు. సముద్రం ఇట్లా ఈదాలంటే పత్రిగారు ఎదురు ఈదమని చెప్తారు మనకి. సో మనము మన జీవితాన్నే ఇంకొక వైపు నుంచి చూడడం మనం స్టార్ట్ అవుతాం. నా జీవితంలో నాకు అలాగే జరిగింది. పత్రిగారు పరిచయం అయ్యాక, ధ్యానం పరిచయం అయ్యాక నా జీవితాన్ని నేను డిఫరెంట్గా చూడడం. సో అప్పటి వరకు నాకు అన్నీ నెగటివ్గా కనిపించేది నా జీవితము. కానీ తర్వాత నాకు ఎంత పాజిటివ్గా కనిపించిందో నా జీవితం. నా భర్త ఎంత మంచివారా, నా జీవితం ఇంత మంచిదా. సో నాకు ఇన్ని పనులు తెలుసా, అంతకుముందు నేను ఇంతే చేయగలను, నాకు ఏమీ తెలీదు అని అనుకునేదాన్ని. ఎప్పుడు అనారోగ్యంతో అంటే నాకు ఇంతే నేను వర్క్ చేయగలను అని అనుకునే నేను 24 గంటలు చేయమన్నా చేస్తున్నాను, 365 రోజులు చేయమన్నా చేస్తున్నాను, అసలు టయర్డ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఇప్పుడు ఏంటి మారింది అంటే మనం చూసే విధానం మారింది. పత్రికారిని అడిగాను, సార్ అప్పుడు దేనికి టైం ఉండేది కాదు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నా ఇంకా టైం ఉంది అని అనిపిస్తుంది అంటే అప్పుడు సార్ అది ఒకటి చెప్పారు, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఏ పని చేస్తే ఆ పని మనం అయిపోతాము. సో అది సెపరేట్గా మనం చూడము కాబట్టి మనకి ఎనర్జీ లాస్ అనేది ఉండదు. సో మన జీవితాన్ని డిఫరెంట్ పర్సెప్షన్లో చూపించే వాళ్ళే పత్రికారు. సో నాకు ఈ ధ్యానం పరిచయం అవ్వడం, పత్రికారు పరిచయం అవ్వడం ఎన్ని జన్మల సుకృతమో, ఎన్ని జన్మల్లో పుణ్యం చేసింటే దొరికిందో తెలియదు. కానీ చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అండ్ ఈ ఏవీస్ రెడీ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేసుకున్నట్టు అయ్యింది. సో చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. పిఎంసి టీం కానీ, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ కూడా ఎవ్వరికి ఏ కంప్లైంట్, పత్రికారు మనల్ని అలా తీర్చిదిద్దారండి. మనం పత్రికారి ప్రోడక్ట్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా ఎవరి దగ్గర కంప్లైంట్స్ ఉండదు. పోనీ అక్కడ ఏమైనా అన్ని బాగా అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారంటే వాళ్ళు సాయి శక్తులా ప్రయత్నం చేసి ఎంత బెస్ట్ చేయగలరో చేస్తున్నారు. ఏమి ఉన్నా లేకపోయినా మన పిరమిడ్ మాస్టర్స్ హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతూ దానికి ట్యూన్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పత్రికారిని ప్రతి ఒక్కరిని తయారు చేసేసారు మాస్టర్స్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.